ఓం లక్ష్మీదేవి నమః. అందరికీ నమస్కారం అండి. మనకి రేపే మార్గశిర మాసం 4వ లక్ష్మీ గురువారం అండి. అయితే ఈ రోజున పూజ ఎలా చేసుకోవాలి, ఇంకా అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏంటి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఇంకా ఈ రోజున ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోకి తెలియజేస్తండి. ఐశ్వర్యాన్నిచ్చే 5 వారాల అద్భుత వ్రతమే మార్గశిర లక్ష్మీవార వ్రతం. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుండి 5 గురువారాలు ఆ తల్లిని నియమనిష్టలతో కొలిచిన వారిని కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనక మహాలక్ష్మి. మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తామో, పూజిస్తామో, సంవత్సరంలోని మిగిలిన 11 మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం అయితే సమకూరుతుందండి. మనకి ఆల్రెడీ 3 వారాలు అయితే అయిపోయిందండి. మనకి రేపు వచ్చేది 4వ వారం. ఎవరైనా సరే ఇప్పటి వాటికి ఈ వ్రతం చేయాలి అని తెలియని వాళ్ళైనా సరే, తెలిసిన వారైనా సరే, మనం రేపైనా సరే ఈ వ్రతం అయితే ఆచరించవచ్చండి. ఆల్రెడీ 3 వారాలు అయిపోయినాయి అనుకోకుండా మనకి దొరికిన ఒక్క వారమైనా సరే మన అమ్మవారికి నియమ నిష్టలతో మనస్ఫూర్తిగా ఆ తల్లిని కొలిచినట్లయితే కోరిన వరాలను ప్రసాదిస్తుంది ఆ తల్లి. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, మనకి ధనానికి లోటు అనేది లేకుండా చేస్తుంది ఆ తల్లి. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా సులభంగా ఈ పూజ ఎలా చేసుకోవాలో కూడా తెలియజేస్తా అండి. అయితే ఈ పూజ అనేది మనం ఉదయం వేళల్లో చేసుకోవచ్చు, లేదా సాయంత్రం వేళలో చేసుకోవచ్చు అండి. ఉదయం వేళలో బ్రహ్మముహూర్తంలో అయితే చేసుకోవాలి. ఒకవేళ బ్రహ్మముహూర్తంలో ఈ పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు ఉదయం 4:30 నుండి 6 గంటల లోపు అయితే పూజ చేసుకోండి. ఒకవేళ ఈ సమయం కుదిరిన వాళ్ళు ఉదయం 7:31 నుండి 9:52 లోపైనా ఈ పూజ ప్రారంభించుకొని నిర్వహించుకోవచ్చు. లేదా ఈ సమయం కూడా కుదరదు అనుకునే వాళ్ళు ఉదయం 10:40 నుండి 12 గంటల లోపైనా ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చు అండి. సాయంత్రం పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చి సాయంత్రం 4:36 నుండి 7 గంటల లోపు అయితే మనం పూజను అయితే ప్రారంభించుకొని చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చి చిత్రాన్నం, గారెలు. నేను చెప్పిన ఇవే నైవేద్యమే సమర్పించాలని ఏం లేదండి. మనం మనస్ఫూర్తిగా ఆ తల్లికి చిన్న బెల్లం ముక్క పెట్టినా కానీ సంతోషపడతారండి ఆ తల్లి. మనం ఏది చేసినా మనస్ఫూర్తిగా, భక్తిగా ఆ తల్లికి నియమ నిష్టలతో ఈ పూజ అనేది చేసుకోవాలి. మనం ఎంత హంగామాగా ఆర్భాటంగా చేసుకున్నామని కదండి, మనం మనస్ఫూర్తిగా సింపుల్గా ఒక చిన్న దీపం పెట్టుకున్నా చాలండి. కానీ ఈ పూజ చేయాలనుకునే వాళ్ళు కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలి. మనం ఈ వ్రతాన్ని ఆచరించే రోజు మనం తలకి షాంపూ అనేది పెట్టకూడదండి. షాంపూ కానీ కుంకుడికాయలు కానీ ఇవేమీ పెట్టకూడదు. ఓన్లీ వాటర్తోనే తలస్నానం అయితే చేయాలండి. మనం ఇలాంటి షాంపూలు ఏమీ వాడకూడదు. అంటే మనం ముందు రోజే తలస్నానం అనేది ఆచరించి ఈ గురువారం రోజున మనం తల మీద నీళ్ళు అనేది పోసుకోవాలండి. ఇంకా ఉదయాన్నే నిద్ర లేచి తలంటు స్నానం ఆచరించి మన ఇంటిని అంతటిని శుభ్రం చేసుకొని బయట చక్కగా వాకిలికి చక్కగా అలంకరించుకొని ఆ తల్లికి స్వాగతం అయితే పలకాలండి. ఇంకా ఈ వ్రతం ఆచరించే వాళ్ళు తల దువ్వడం కానివ్వండి, తలకు నూనె రాసుకోవడం కానివ్వండి, ఇలాంటి ఏమీ చేయకూడదండి. ఇంకా పూజ అయ్యేంత వరకు ఉపవాసం అనేది ఉండాలి. ఈ పూజ అనేది పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు పూజా మందిరంలోనే లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉంటుంది కదండి, అక్కడైనా ఇలా దీపం అయితే వెలిగించుకొని పూజ అయితే చేసుకోవచ్చు. మనం ఒక పీట పైన 3 గుప్పెల బియ్యం అనేది వేసుకొని అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోవాలి. మీ దగ్గర ఉన్న పుష్పాలతో, మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని చక్కగా అలంకరించుకోండి. మా దగ్గర అవి లేవు ఇవి లేవు హంగామాగా చేసుకోలేకపోతున్నాము అనుకోకుండా మన దగ్గర ఉన్న వాటిలోనే సింపుల్గా తేలిక అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేసుకోవాలి. నా దగ్గర ఉన్న కొంచెం పుష్పాలతో అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నాను అండి. నా దగ్గర ఉన్న కొన్ని వాటిలతోనే చేసుకుంటున్నాను, భారీగా కాకుండా. ఇంకా నా దగ్గర స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఉంటే అవి కూడా పూజలో పెట్టుకోండి. మీ దగ్గర ఉంటే పెట్టుకొని పూజ చేసుకోండి. ఒకవేళ లేకపోయినా కానీ ఓన్లీ అమ్మవారి చిత్రపటం పెట్టైనా పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. గణపతికి ధూపం, దీపం, నైవేద్యం అనేది సమర్పించాలి. ఎందుకంటే మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ముందుగా గణపతికి పూజ అయితే చేసుకుంటున్నాము. తర్వాత అమ్మవారికి అయితే పూజ చేయాలి. అయితే ఈ వ్రతం ఆచరించే వాళ్ళు ఉదయం వేళ పూజ చేసుకుంటే, ఒకవేళ పూజ ఎంతవరకు ఉపవాసం అయితే ఉండాలండి. సాయంత్రం వేళల్లో ఒకవేళ పూజ చేసుకోవాలనుకుంటే సాయంత్రం కూడా పూజ ఎంతవరకు ఏమి తినకూడదండి.
ఇంకా నేను ఇక్కడ పూజలో అమ్మవారి పాదాలైతే వేసుకుంటున్నా అండి. ఒక పసుపు పైన అమ్మవారి పాదాలైతే వేసుకుంటున్నా కుంకుమతో. మీరు వేసుకోగలిగితే వేసుకొని చేసుకోవచ్చండి. లేకపోతే కానీ నార్మల్ అయినా పూజ అయితే చేసుకోవచ్చు. కనీసం ఒక్క వారమైనా సరే ఈ పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటుందండి. చాలా మంచి, మనకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అలాంటివి అయితే ఉండవు. ఒకవేళ మీరు ఇప్పటిదాకా 3 వారాలు అయితే చేయలేదు, ఇప్పుడైనా చేసుకోవచ్చు అంటే ఇప్పుడైనా చేసుకోవచ్చండి. ఇలా పూజాపీఠం ఏర్పాటు చేసుకునే వాళ్ళు పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలని అయితే చాలామంది అడుగుతున్నారండి. మీరు గురువారం శుక్రవారం 2 రోజులు పూజ చేసుకొని శనివారం రోజు ఉదయం పూట పూజ చేసుకొని పూజాపీఠం అయితే కదిలించవచ్చండి. ఒకవేళ మీరు మాకు కుదరదు అని రోజులు అనుకునే వాళ్ళు మన గురువారం రోజున పూజ చేసుకొని సాయంత్రం వేళల్లో పూజాపీఠం అయితే కదిలించవచ్చు. మీ ఇష్టం అండి, మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోండి. లేదా మేము శుక్రవారం కూడా చేసుకుంటాం అనుకునే వాళ్ళు శుక్రవారం కూడా చేసుకొని ఈ పీఠం అయితే శనివారం రోజు కదిలించవచ్చు. మార్గశిర మాసంలో గురువారంలో మహాలక్ష్మిని పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పరాహ మహర్షి నారదునికి చెప్పినట్లు పురాణాలు అయితే ఉందండి. అయితే అమ్మవారికి షోడోపచార పూజ అయితే చేయాలి. ఒకవేళ షోడోపచారాలతో పూజ చేయలేము అనుకునే వాళ్ళు పంచోపచారాలతో అయినా పూజ చేయండి. ఆ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసుకోవాలండి. ఇంకా మన దగ్గర ఏం అందుబాటులో ఉంటే మీ దగ్గర మంగళకరమైన వస్తువులు ఏమన్నా ఉన్నా కానీ అవైనా పూజలో పెట్టుకోవచ్చు. ఇది 5 వారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం అండి. మనకి రేపు 4వ వారం కాబట్టి 5వ వారం మటుకి పుష్యమాసంలో వచ్చే మొదటి వారం 5వ వారంగా చేసుకోవాలి. ఇలా అమ్మవారికి దీపారాధన చేసుకొని ధూపం సమర్పించిన తర్వాత అమ్మవారిని పూలతో కానివ్వండి, అక్షింతలతో కానివ్వండి, కుంకుమతో కానీ మీ దగ్గర ఉన్న వాటితో అమ్మవారిని అర్చిస్తాం. అమ్మవారి అష్టోత్తరం కానివ్వండి, కనకధార స్తోత్రం కానివ్వండి, శ్రీ స్తోత్రం కానీ పారాయణం చేస్తూ ఉండాలి. ఒకవేళ అవి చదవడం రాపోయినా వినడమైనా చేయండి. లేదు మాకు ఇవేమీ రావు అనుకునే వాళ్ళు ఓం మహాలక్ష్మీదేవియే నమః అనుకున్నా చాలండి. లేదా ఓం లక్ష్మీదేవియే నమః అనుకున్నా చాలు. లేదా ఇవేమీ కాదు అనుకుంటే శ్రీ మాత్రే నమః అనుకున్నా చాలండి. అనుకుంటా ఆ తల్లికి పూజ అయితే చేసుకోవచ్చు. తర్వాత పూజ అనంతరం కొన్ని అక్షింతలను చేతిలో పట్టుకొని అమ్మవారి వ్రతకథ వినడం కానివ్వండి, చదవడం కానివ్వండి చేయాలండి. మీకు ఒకవేళ వ్రతకథ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉంది. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తానండి, కావాల్సిన వాళ్ళు చూడండి. ఇలా వ్రతకథ చదివిన తర్వాత కొన్ని అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర, కొన్ని అక్షింతలను మన తలపైన వేసుకోవాలి. ఈ విధంగా మనం మార్గశిర లక్ష్మీ వారాల్లో అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలండి. ఇంకా చివరిగా నారికేళం సమర్పించి కర్పూర హారతి అయితే ఇవ్వాలి. ఈ విధంగా మనం మార్గశిర లక్ష్మీ గురువారాల్లో మన 4వ వారం పూజ అయితే పూర్తయిపోతుందండి. ఇంకా అమ్మవారికి పెట్టే ప్రసాదాల్లో నెయ్యి వాడాలండి. నూనె అనేది ఆయిల్ అనేది వాడకూడదు. ఏమైనా చేయాలనుకుంటే మన నెయ్యి అనేది వాడాలి ప్రసాదాల్లో. ఇంకా నాన్ వెజ్ అనేది తినకూడదండి. నాన్ వెజ్ అని ఇంట్లోకి అనేది తేకూడదు. ఇంకా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఈ విధంగా మనం నిష్టగా ఆ తల్లికి గురువారాల్లో పూజ అయితే చేసుకోవాలి. మీరు కనీసం ఒక్క వారమైనా ఆ పూజ అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.